Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 17 verse 15. ఈ రోజు మన ధ్యానం కొరకు 17వ కీర్తన 15వ వచనం నుండి తీసుకొనబడింది. As for me, I will behold thy face in righteousness. I shall be satisfied when I awake with thy likeness. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. How blessed are we who have been saved by grace through faith in Christ. క్రీస్తునందు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన మనం ఎంత ధన్యులం. And how often we find encouragement, comfort, peace and hope in the Psalms of David. ఎన్ని పర్యాయాలు మనము దావీదు యొక్క కీర్తనలను బట్టి నెమ్మది, నీతి, నిరీక్షణ, సంతోషాన్ని మనం కలిగి ఉంటున్నాం. David's words so often reflect the joy we also have in the Lord. అప్పుడు దావీదు అనేక పర్యాయాలు ఆయన యొక్క మాటలు మనం కూడా దేవుని యందు ఆనందిస్తున్నాం అనే విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. And it bring to our remembrance the many precious promises that are ours in Christ. క్రీస్తునందు మనకున్న అనేకమైన ప్రశస్తమైనటువంటి వాగ్దానాలు కూడా మనకున్నాయి. Psalm 17 was written when David was encompassed about by evil enemies who sought to destroy him. 17వ కీర్తన దావీదు తన శత్రువులైన వారు, దుష్టులైన వారు ఆయనని చంపడానికి ఆయనని వెతుకుతుండగా ఆ పరిస్థితిలో రాసిన ఈ కీర్తన. He was surrounded by depraved men whose desire was to oppress him. చూడండి, ఆయనకు నమ్మక ద్రోహం చేసిన వారు, ఆయనని అణిచివేయాలని, ఆయనను చంపేయాలని కోరుతున్నవారు అలాంటి పరిస్థితిలో రాశారు. ఆయన చుట్టుముట్టు ఉన్న ఆ పరిస్థితిలో రాస్తున్నారు. David had been credited with righteousness because of his faith. దావీదు తనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతుడుగా తీర్చబడినాడు. And he had separated himself from the path of the destroyer. తాను కూడా ఆ నశించు వారి నాశనకర్తల వారి నుండి వేరై ఉన్నాడు. And purposed in his heart to keep his thoughts pure and his words honoring to the Lord. తన తలంపుల్లో పవిత్రతను, తన మాటలో కూడా దేవుని ఘనపరిచేవిగా ఉండులాగిన తాను నిశ్చయపరచుకున్నాడు, ఉద్దేశించున్నాడు. David was motivated to maintain his integrity of heart. దావీదు తన హృదయ యథార్థతను కలిగి ఉండాలన్నటువంటి ఆ ప్రేరేపణ, ప్రోత్సాహం కలిగి ఉన్నాడు. Because he knows that the effective prayers of righteous man can accomplish much. ఎందుకనగా నీతిమంతుని యొక్క విజ్ఞాపన, ప్రార్థన అది మనపూర్వకమైనది, బలము గలదై ఉంటుందనే సంగతి ఎరిగి ఉన్నాడు. It was after David had pleaded with the Lord to keep him as the apple of his eye. ఇటువంటి దావీదు అంటే దేవుడు తన కనుపాప వలె ఆయన కాపాడుతాను అన్నాడు కదా. And when David had pleaded to the Lord to protect him as the apple of his eye, దావీదు దేవునికి ప్రార్థన చేసిన తర్వాత, అంటే కనుపాప వలె నన్ను కాపాడుము అని ప్రార్థన చేసిన తర్వాత, and also protect him under the shadow of his wing, ఆయన యొక్క రెక్కల చాటున నన్ను భద్రపరచమని అడిగిన తర్వాత, and also praying to save his life from the onslaught of the enemies, అటు శత్రువు ఆయన మీద పన్నిన పన్నాగాలన్నిటి నుండి కూడా నన్ను విడిపించుము అని ప్రార్థన చేసిన and తర్వాత, to vindicate him from the accusation of the adversaries, విరోధులైనటువంటి వారు ఆయన మీద మరి దోషారోపణ చేస్తున్నారు, వారికి నీవే న్యాయం తీర్చమని ప్రార్థన చేసిన తర్వాత, and when he compared the final outcome of this proud prosperous people with his own glorious future, మరి తన యొక్క గర్విష్ఠులైనటువంటి వారు, అభివృద్ధి పొందుతున్న వారితో దావీదు యొక్క మహిమాయుక్తమైనటువంటి ఆ భవిష్యత్తుని సరిపోలుస్తూ, and after that, దాని తర్వాత David realized that these deadly men of the world who were so keen to rip him asunder as a lion devours its prey, దావీదు these people who are so deadly men of this world, వీళ్ళందరూ కూడా ఎంత భయంకరమైనటువంటి వ్యక్తులు, ఈ లోక సంబంధులైనటువంటి they want to rip David asunder, they want to just kill him. వారు దావీదుని చంపాలని కోరినటువంటి వారు, as a lion devours its prey, సింహము తన ఎరని ఎట్లా అది మృంగివేయాలని చూస్తుందో, and they have received their entire portion during this earthly life. కాబట్టి భూ సంబంధమైన జీవితంలో వారి భాగం అంతా కూడా వాళ్ళు పొంది ఉన్నారు. They may have filled their pockets with all the good things of this world, బహుశా వారి లోక సంబంధం వాట అన్నిటితో కూడా వాళ్ళు నింపబడి ఉండొచ్చు. but అయితే their reward is only for the short life. వారికి కలిగే బహుమానం అనేది అది కొద్ది కాలం వరకు తాత్కాలిక. He concluded that even though these evil men had become so furnished with the world's wealth,
ఈ దుష్టులైనటువంటి వారు ఈ లోక సంబంధించినటువంటి వస్తు సామాగ్రితో వారెంతో చక్కగా ఉన్నారని చెప్తూ, and also though they are blessed like that, ఆ రీతిగా వాళ్ళు ఆశీర్వదించబడినప్పటికీ, though they are provided, they have provided their children with handsome material inheritance, వారి పిల్లలకి వారి సంతానానికి వారికి కావలసినంతగా ఆస్తి అంతా కూడా సమకూర్చిన, but their prosperity would be short-lived and only last for a brief lifespan. వారి వృద్ధి అనేది కొంచెం కాలమే, తాత్కాలికమైనటువంటి జీవితమే, కొంతకాలం ఉండేదే. But as for your righteous one, David says, అయితే దావీదు అంటాడు కదా, నీ నీతి మాటకు వస్తే, or as for me, లేదా నా మట్టుకైతే, he rejoiced and he is telling, ఆయన ఎంతో సంతోషంతో చెప్తున్నాడు, I'll continue beholding your face in righteousness. As for me, I'll be satisfied with your presence and content when I awake at the resurrection of God's Holy One, for I'll be satisfied with your likeness. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును అంటున్నాడు. And everyone who has believed God is credited with his righteousness and will be raised at the last days. దేవుని యందు నమ్మిక ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క నీతి ఆరోపించబడింది, అంత్య దినమున వాళ్ళు లేపబడతారు, మేలుకుంటారు. Each will be resurrected according to their order. ప్రతి ఒక్కరు కూడా వారి వరుస క్రమం ప్రకారంగా పునరుత్థానం అవుతారు. What I believe, నేనేమనుకుంటున్నానంటే, I am not telling it concretely, but what I believe I am telling. నేను ఖచ్చితంగా చెప్పడం లేదు కానీ నాకు అనిపించింది, నేను నమ్మిన విషయాన్ని చెప్తున్నాను. Before the 70th week of Daniel, దానియేలు యొక్క 70వ వారానికి ముందు, and that is the church age of saints, when the church age is completed, అంటే సంఘ యుగము అది ముగించబడినప్పుడు, that is at the time of rapture or catching up of saints, అంటే ఎత్తబడినప్పుడు, పరిశుద్ధులు ఎత్తబడినప్పుడు, కొనుపోబడినప్పుడు. what is the Daniel 70th week? దానియేలు యొక్క 70వ వారం అంటే ఏమిటి? It is having different names. దానికి వేరు వేరు పేర్లు కూడా ఉన్నాయి. Daniel 70th week is the time of tribulation and great tribulation. దానియేలు యొక్క 70వ వారం అనేది శ్రమల కాలము, మహాశ్రమల కాలంగా సూచిస్తా ఉంది. And as we read in Jeremiah 30 verses 7, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, it is known as the time of Jacob's trouble. యాకోబు యొక్క శ్రమ దినం అని కూడా చెప్పబడింది. So దానికి before that, దానికి ముందుగా, according to my understanding, నాకున్న గ్రహింపు ప్రకారం, the church age saints right from the first century will be resurrected. సంఘ యుగంలో ఉన్న పరిశుద్ధులు మొదటి శతాబ్దం మొదలుకొని వీళ్ళు పునరుత్థానులవుతారు. So right from the church birth on day of Pentecost to even the rapture day. సంఘము ఉద్భవించిన నాటి నుండి, అంటే పెంతెకోస్తు దినం మొదలుకొని సంఘం ఎత్తబడే దినం వరకు కూడా. Some people will say the rapture, the word is not there in the Bible. కొంతమంది అంటారు కదా, బైబిల్ గ్రంథంలో ఈ రాప్చర్ అనే మాట, ఇంగ్లీష్ లో రాప్చర్ అనే పదం లేదు కదా. Trinity also is not there. త్రిత్వము అనే మాట కూడా లేదు. But see, we are understanding when the saints are caught up, that is the meaning. ఇక్కడ పరిశుద్ధులు ఎత్తబడుట అక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. At the time, right from the day of Pentecost till the day the saints are caught up, it is known as church age. Church age saints will be resurrected just before the Daniel 70th week. ఆ సమయంలో సంఘం ఉద్భవించిన నాటి నుండి పరిశుద్ధులు ఎత్తబడి కొనుపోబడే దినం వరకు కూడా దానిని ఏమనంటే దానియేలు యొక్క 70వ వారం అంటున్నారు. Why I am explaining? ఎందుకు నేను వివరిస్తున్నానంటే, Because so much confusion is there. ఎంతో కలవరం ఉంది. And just now I have spelled out one sentence. నేను ఇప్పుడే ఒక మాట చెప్పాను కదా, Everyone will be raised according to his order. ప్రతి ఒక్కరు కూడా వారి వరుస క్రమములోనే లేపబడతారు, పునరుత్థానులు అవుతారు. Then during the tribulation time, మరి శ్రమల కాలంలో, during the tribulation, that is Daniel 70th week, అంటే దానియేలు యొక్క 70వ వారం ఆ కాలంలో some people will be saved, and mainly the Jewish people. కొంతమంది రక్షించబడతారు, ప్రధానంగా యూదుల్లో నుండి. So they are called as the tribulation saints. వాళ్ళని శ్రమల్లో నుండి వచ్చిన పరిశుద్ధులు అంటారు. So శ్రమ కాలంలోని పరిశుద్ధులు, they accepted Christ. వాళ్ళు క్రీస్తుని So అంగీకరించారు. when will they be resurrected? వాళ్ళు ఎప్పుడు పునరుత్థానులు అవుతారు? మరి They will be very few. వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. Compared to the first group, the second group will be very few. మొదటి గుంపుతో పోల్చుకుంటే రెండో గుంపు వారు చాలా కొద్ది మందే ఉంటారు. So what I believe is, నేనేమనుకుంటున్నానంటే, at the end of the terrible tribulation period, the tribulation saints will be resurrected. మహాశ్రమల కాలం ముగింపులో శ్రమల కాలంలో ఉన్న పరిశుద్ధులు ఎత్తబడతారు. And thirdly, మూడవది, some people will accept Christ during the millennium. కొంతమంది 1000 ఏళ్ల పాలనలో కూడా క్రీస్తుని అంగీకరిస్తారు. Because all the unbelievers will be there here. ఎందుకంటే అవిశ్వాసులైన వారందరూ ఇక్కడే ఉంటారు కదా. Lord Jesus Christ having the Jerusalem as headquarters, he will be ruling for 1000 years. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమును కేంద్రముగా చేసుకొని ప్రపంచమంతటిని కూడా ఆయన So పరిపాలిస్తుంటారు. by seeing that, some people may be saved. ఇది చూసినప్పుడు బహుశా కొందరు అక్కడ రక్షించబడవచ్చు. So millennium saints also will be there. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలనలో విశ్వాసులు కూడా ఉంటారు. So as a third group, the millennium saints
saints will be resurrected at the end of the millennium. మూడో గుంపు ఏమిటిది? 1000 పరిపాలనలో విశ్వాసులుగా మారిన వారు, వాళ్ళు పునరుత్థానాలు అవుతారు. So different, that is everyone in his order. ఇదే ప్రతి వారు వారి వారి వరుసల్లో పునరుత్థానులు అవుతారు అనేది. So we all will do one thing. కాబట్టి మనం అందరం ఒక పని చేస్తాం. What is that? అదేమిటి? Beholding his face in righteousness and be satisfied with his likeness when we awake. నీతి గలవారమై ముఖ దర్శనము చేస్తూ మేల్కొనున్నప్పుడు ఆయన స్వరూప దర్శనంతో ఆశ తెచ్చుకుంటాం. What a wonderful hope it is. ఇది ఎంత అద్భుతమైన నిరీక్షణ కదా. This psalm gives us so much, this verse gives us so much joy. ఈ వచనం మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. This psalm was likely written when Saul was pursuing David in the wilderness. ఈ కీర్తన సౌలు అరణ్యంలో దావీదును తరుముతూ ఉండగా రాయబడినట్టుగా కనబడుతుంది. So this records David's urgent plea for deliverance. ఇది దావీదు ఇప్పుడు అత్యవసరంగా విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. So he insists that he is in the right and free from deceit or evil. ఈయన మోసము దుష్టత్వము నుండి ఇప్పుడు ఆయన విడుదల పొంది ఉన్నాడనే మాట చెప్తున్నాడు. I am not doing any evil, he is telling. నేను ఏ చెడు కార్యం చేయడం లేదంటాడు. And he proclaims God as a savior. దేవుడిని ఆయన రక్షకుడుగా ప్రకటిస్తున్నాడు. And asks God to heed his cry and reveal his steadfast love to him. దేవుడు ఆయన యొక్క మొరను ఆలకించాలని, ఆయన యొక్క ప్రేమను చూపించాలని కోరుతున్నాడు. David addresses God as the savior of those who seek refuge in him from their enemies. దావీదు దేవుడిని ఎట్లా సంబోధిస్తున్నాడంటే, వారు తమ విరోధుల నుండి ఆయన రెక్కల చాటున, అంటే దేవుని యొక్క రెక్కల చాటున ఆశ్రయించే వారుగా దేవుని సంబోధిస్తున్నాడు. వారికి అలాంటి వారికి ఆయన రక్షకుడుగా ఉంటాడు. So 17:8 uses two famous phrases describing God's tender care and love. 17వ కీర్తన 8వ వచనం మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఎంతో మృదువైనటువంటి ఆ ప్రేమ కాపుదలను గురించి మనం చూస్తాం. Two words it is mentioned. అక్కడ రెండు మాటలు ఉపయోగించబడ్డాయి. One is the apple of the eye. ఒకటి కనుపాప అని చెప్పాడు. Secondly, రెండవది shadow of your wings. నీ రెక్కల చాటున. Using a singular noun, David compares his enemy, probably Saul. ఇక్కడ ఏకవచనంతో ఆయన సంబోధిస్తున్నప్పుడు తన శత్రువు గురించి, బహుశా అది సౌలు అయి ఉంటాడు. Or he is comparing him with a ferocious, stealthy, bloodthirsty lion. దానిని ఎంతో క్రూరమైనటువంటి జంతు మృగముతో, రక్తము మరిగినటువంటి ఆ సింహంతో పోల్చి చెప్తున్నాడు. Through these struggles, David looks forward to a blessed eternity of beholding his face. ఇలాంటి పోరాటాలన్నిటి మధ్య దావీదు ఆయనని తన ముఖ దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆశను వ్యక్తపరుస్తున్నాడు. And in Psalm 17, 17వ కీర్తనలో from verses 13 to 15, 13 నుండి 15 వచనాల్లో he closes the prayer as David asks the Lord to execute judgment to his enemy. ఈ ప్రార్థన ఎట్లా ముగిస్తున్నాడు? శత్రువు పైన నువ్వు తీర్పు తీర్చవలసిందిగా చెప్తూ ముగిస్తున్నాడు. He also echoes his earlier pleas for deliverance. అంతకు మునుపు విడుదల కొరకై చేసిన ప్రార్థన ఇక్కడ ప్రతిధ్వనిస్తూ చెప్తాడు. And David knows those who hate God have a bleak future, and there is no great future, only bleak future, whereas he sees his future as glorious. దేవునిని ద్వేషించి వారి భవిష్యత్తు అధోగతిగా ఉంటుంది అని దావీదు ఎరిగి ఉన్నాడు. కానీ అదే దావీదు యొక్క భవిష్యత్తు ఎంతో మహిమాయుక్తమైనదిగా ఉంటుందనే గ్రహింపు కూడా ఉంది. He is confident he will behold God's face. దేవుని ముఖ దర్శనము చేసుకుంటాననే నిరీక్షణ, ధైర్యం కలిగి ఉన్నాడు. So David presents a vivid contrast between the future of the men of the world and his own future. దావీదు తన సొంత భవిష్యత్తుకి ఈ లోక సంబంధమైన మనుషుల వారి యొక్క భవిష్యత్తు యొక్క వ్యత్యాసం గురించినటువంటి ఒక నిశ్చయత కలిగి ఉన్నాడు. In 17:14, 17వ కీర్తన 14వ వచనంలో he has described the future of the men who have no eternal hope through faith in God as empty. దేవుని యందు ఏమాత్రం నిరీక్షణ లేని వారు, విశ్వాసం లేని వారి యొక్క జీవితం ఎంత శూన్యమైనదిగా ఇక్కడ చెప్తున్నారు. వారి భవిష్యత్తు ఎంతో శూన్యమైనదిగా చెప్తున్నారు. Now he describes his own future as glorious. ఇక్కడ తన సొంత భవిష్యత్తు గురించి ఎంతో మహిమాయుక్తమైనదిగా ఉంటుందని కూడా వర్ణించారు. He anticipates seeing God's face. దేవుని ముఖ దర్శనం చేసుకుంటానని నిరీక్షణను వ్యక్తపరిచాడు. He uses the words when I awake. ఇక్కడ ఆ మాటలు ఉపయోగిస్తున్నాడుగా, నేను మేల్కొనున్నప్పుడు. That refers to his resurrection. అది తన పునరుత్థానం గురించి సూచిస్తా ఉంది. These parallels the end of it is almost like the end of Psalm 16. ఈ సమాంతర మాటలు 16వ కీర్తన ముగింపు మాటలకు సమానంగా ఉన్నాయి. Where David rejoiced in knowing his eternal fate was secure, Psalm 16
10:11. ఇక్కడ 16 కీర్తన 10-11 వచనాల్లో దావీదు యొక్క అంతము ఎంతో భద్రమైనదిగా ఉన్న సంగతి ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. When you come to Daniel 12:2, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనానికి వస్తే it also refers to the word awake as a description of resurrection. మేల్కొనుడి మేల్కొలుపు అనే ఈ మాట ఇక్కడ కూడా పునరుత్థానాన్ని సూచిస్తూ చెప్పబడింది. This verse tells us, ఈ మాట చెప్తా ఉన్నది Daniel 12:2, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ and వచనంలో, many of those who sleep in the dust of the earth shall awake, some to everlasting life and some to shame and everlasting contempt. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. So the Christian's future is glorious. కాబట్టి క్రైస్తవుల భవిష్యత్తు ఎంతో మహిమాయుక్తమైనదిగా It includes ఉంటుంది. the promise of resurrection as we read in 11:25 of John. పునరుత్థానం గురించిన వాగ్దానం కూడా ఉంది యోహాను సువార్త 11వ అధ్యాయం 25 వచనం And ప్రకారం. as we read in 1 John 3:2, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివిన a ప్రకారం Christian is having the prospect of seeing the Lord face to face and being like him. క్రైస్తవునికి ఆ దేవుణ్ణి ముఖాముఖిగా ఆయనను చూస్తూ ఆయన యూనిట్గానే ఆయనను పోలి ఉంటాం అనేటువంటి ఆ భవిష్యత్తు ఉంది. As we read in Mark 8:36, మార్కు సువార్త 8:36లో మనం చదివితే it is tragic that a person may gain the whole world but lose his own soul. ఇది ఎంతో విషాదకరమైనది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. And that is a very sad thing. దానికి ఏం లాభము? ఎంత విచారకరం. But it is a glorious thing if a person believes on Jesus as his Savior and awakes in a blissful eternity. అయితే ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మరణించినట్లయితే ఆయన మేల్కొనున్నప్పుడు అది ఎంతో నిత్యమైనటువంటి పరమానందం ఉంటుంది వాళ్ళకి. That's what we read in 1 Corinthians 15:51. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో చదవచ్చు. So at the end of the psalm, here in Psalm 17:15, he says, కాబట్టి ఈ కీర్తన ముగింపులో అంటే 17వ కీర్తన 15వ వచనంలో అంటాడు, as for me, I shall behold your face in righteousness. When I awake, I shall be satisfied with your likeness. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. So do you hear the hope there in hard days? ఇక్కడ ఈ కష్టకాలంలో నిరీక్షణ ఉన్న సంగతి విన్నావా? So the hard days are not the ending. కష్టకాలము కష్టదినాలు అవి అంతం కాదు. The difficult days are not where the story stops. కష్ట దినాలు అనేవి అవేవి ముగింపు కాదు. The story is not ending with difficult days. చూడండి, నీ జీవితము నీ యొక్క గతం అనేది కష్ట దినాలే ఇవి నీ జీవితానికి అంతమేమి కాదు. For that there is coming a day when all who trust God, all who have put their faith in Jesus Christ, they will be forgiven of their sins, to be restored to relationship with God. ఒక దినం వస్తుంది, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ కూడా క్షమించబడతారు. వారు భవిష్యత్తు దినం కొరకై వాళ్ళు మరలా సమకూర్చబడతారు. There is coming a day when we are going to behold his face. ఒక దినం వస్తుంది ఆయనని ముఖ దర్శనం చేసుకునే దినం. That's what Revelation 22 says. అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్పబడింది. The most beautiful words in the Bible. బైబిల్ గ్రంథంలో ఎంతో సుందరమైన రమ్యమైన మాటలు. They will see his face. వారు ఆయనను ముఖ దర్శనం చేసుకుంటారు. And this is the hope we hold on to, because we know when we see his face, what will he do? ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. మనం ఆయన ముఖాముఖిగా ఆయన చూసినప్పుడు ముఖ దర్శనం చేసుకున్నప్పుడు ఆయన ఏమి చేయనై ఉన్నాడు. He will wipe away every tear from our eyes. ఆయన మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. And sin and suffering and death and mourning and crying and pain and injustice and evil will be no more. ఇక పాపం ఉండదు, శ్రమలు ఉండవు, దుఃఖం ఉండదు, ఇక మరణం ఉండదు, వేదన ఉండదు, దుష్టత్వము చెడు ఏది ఉండదు. We will behold his face in righteousness and we will be satisfied with his likeness. నీతి గలవారమైన ముఖ దర్శనం చేసుకుంటాం, ఆయన స్వరూప దర్శనంతో ఆశ తీర్చుకుంటాం. So Psalm 17:15 reminds us, కాబట్టి 17వ కీర్తన 15వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. there will be a day when we will have perfect satisfaction with God. మనము పరిపూర్ణమైనటువంటి సంతృప్తి కలిగి ఉండే, దేవునితో సంతృప్తి కలిగి ఉండే దినం ఉంది. I am talking to weary saints who are tired. నేను సొమ్మసిల్లి అలసిపోయి ఉన్నటువంటి భక్తులు, పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్నాను. Lift your eyes and lift your hearts. నీ కన్నులు పైకెత్తము, నీ హృదయం పైకెత్తము. And see where eternity is headed. ఎక్కడ నిత్యత్వం ఎటువైపుగా పోతుంది చూడు. See where your life, not just eternity, but your life is headed for all who trust in Jesus. ఈ జీవితం ఎక్కడ కేవలం నిత్యత్వమే కాదు, ఆయన యందు నమ్మకం ఉంచిన వారు, యేసు ప్రభువును నమ్మకం ఉంచిన వారు అందరి ఎడల. This is where the story ends. ఇక్కడ నీ జీవిత కథ అనేది ముగించబడుతుంది. Not with your hardships. నీ కష్టాలతో కాదు. And in essence, where the story begins, and because this is where the story begins also. అంతేకాదు, ఇక్కడే
నీ చరిత్ర ఆరంభించబడుతుంది It is a కూడా. new beginning again. ఇది మరలా ఒక నూతన ఆరంభం. So this world's story will end. కాబట్టి ఈ లోక చరిత్ర A ముగించబడుతుంది, new story begins. ఒక కొత్త చరిత్ర Because ఆరంభించబడుతుంది. this world and all that is in it is passing away. ఎందుకంటే లోకము దానిలో ఉన్నదంతా కూడా Oh, గతించిపోతుంది. a new heaven and new earth is coming. కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది. We will be with the resurrected Jesus. మన పునరుత్థాన యేసుతో కూడా ఉంటాం. We will be with him forever and ever. సదాకాలం మనం ఆయనతోనే ఉంటాం. That will be the beginning of life. అదే జీవితానికి ఆరంభం. Oh, that is the life, actual life. అది వాస్తవమైన జీవితం. Perfect satisfaction. ఎంతో పరిపూర్ణమైన సంతృప్తి. Complete, satisfied with his likeness. సంపూర్ణంగా ఆయనను ముఖదర్శనం చేసుకుంటూ ఆయన స్వరూప దర్శనంతో తృప్తి పొంది ఉంటాం. That's why we pray today. అందుకని ఇది నాన్న ప్రార్థన చేస్తాం. God, దేవా, help us to live today in the light of eternity. నిత్యత్వపు జీవితం వెలుగులో నేటి దినాన్ని జీవించడానికి Help us to సహాయం live today with hope. నిరీక్షణతో ఈ దినాన్ని జీవించడానికి సహాయం Lord, we praise you ప్రభువా, నేను స్తుతిస్తున్నాను. that you told us in this world we would have trouble. ఈ లోకంలో శ్రమ కలుగునని నువ్వు చెప్పావు, You asked us to take heart కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పినావు. because you have overcome the world. ఎందుకనగా లోకంను జయించి And as a result, in you we have peace. ఫలితంగా నీ యందే మాకు సమాధానం, Oh, in you we have hope. నీ యందే మాకు నిరీక్షణ ఉంది. That your word says we don't grieve without hope. కాబట్టి నీ మాట సెలవిస్తా ఉంది, మాకు ఆ నిరీక్షణ లేని వారుగా దుఃఖించకూడదు. మేము దుఃఖించం. We don't grieve like the world grieves. లోకస్తులు దుఃఖించినట్లుగా దుఃఖించం. Because we know this world is passing away. ఎందుకంటే ఈ లోకము గతించిపోతుందని తెలుసు. We know that you are coming back. నీవు తిరిగి వస్తున్నావని మేము ఎరుగుదాం. And so we pray with the psalmist today. కాబట్టి నేటి దినం కీర్తనకారుడితో కలిసి ప్రార్థన చేస్తున్నాం. As far as no matter what happens to us in this world, లోకంలో మాకు ఏమి సంభవించినా గానీ ఏం పర్వాలేదు. we will behold your face in righteousness. నీతి గలవారమై నేను ముఖదర్శనం చేసుకుంటాను. Oh God, even as I pray that I know that there is no way I deserve that, but anyone who any one of us deserve that wonderful glory. అంత అద్భుతమైనటువంటి ఆ మహిమకి ఎవరమి పాత్రలం, నేను ఎవరమి కూడా పాత్రలం కామన్న సంగతి ఎరుగుదును. Lord Jesus, we praise you for dying on the cross for our sins. ప్రభువా, మా పాపముల కొరకై శిలువ మీద మరణించినందుకు నీకు వందనాలు. For raising from the dead. మృతులలో నుండి మమ్మల్ని లేపినావు. We praise you because you are our righteousness. నువ్వు మా నీతి అయి ఉన్నావు, నీకు వందనాలు. We praise you for making this reality possible for us. ఇది వాస్తవికతని సాధ్యపరిచినందుకు స్తుతిస్తున్నాం. So for the promise that we will behold your face and we will be with you forever. నీ ముఖ దర్శనం చేసుకుంటూ సదాకాలం నీతో కూడా ఉంటామనే వాగ్దానం చేసినందుకు నీకు స్తుతిస్తున్నాం. We will be satisfied forever and ever and ever and ever in you. మేము సదాకాలం నిత్యం నిరంతరం నీతో కూడా తృప్తి చెంది ఆశ తెచ్చుకుంటాం. Glory be to your name. సమస్త మహిమ నీ నామానికే చెందునుగా. Therefore there will come a day where the cares of this world will fade away. కాబట్టి ఒక దినం రాబోతోంది, ఈ లోక సంబంధమైన చింత చికాకులు ఇవన్నీ కూడా తొలగించబడే దినం. Spend eternity beholding the glory of the Lord. మేము దేవుని యొక్క మహిమని మేము చూస్తూ నిత్యత్వము గడుపుతాం. Truly Psalm 17:15 is an awesome verse. నిజంగా 17వ కీర్తన 15వ వచనం ఎంత అద్భుతమైనది. May God make it a reality in our lives. దేవుడు మన జీవితాలకు ఇది వాస్తవికమైనదిగా చేయను గాక. I have so much desire this morning to share much about the future glory. ఈ ఉదయకాలం భవిష్యత్తు మహిమను గురించి మీతో పంచుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. The glory what you are going to enjoy tomorrow. రేపటి దినాన నీవు అనుభవించినటువంటి ఆ మహిమను గురించి. But for time being I am concluding now. అయితే మరి సమయాభావాన్ని బట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, our hearts are fascinated when we think of the future glory. భవిష్యత్తు నిరీక్షణ మహిమని మేము ఆలోచన చేసినప్పుడు హృదయాలు పరవశించిపోతున్నాయి. Lord, who are we to see you face to face? దేవా, నిన్ను ముఖాముఖిగా మేము చూడడానికి, నీ ముఖదర్శనం చేసుకోవడానికి మేము ఏ పాటి వారు? Who are we to be changed into thy very likeness? నీ యొక్క స్వరూప్యంలోనికి మార్చబడులాగిన ఏ పాటి వారం మేము? Lord, this is not one day's experience, it will be forever and ever and ever and ever. ఇది ఒక దిన అనుభవం కాదు, నిరంతరం నిత్యము శాశ్వత కాలం ఉండబోయేది. What a joy it is to be a child of God. దేవుని బిడ్డగా ఉండడము ఎంత సంతోషం. Oh, what a great hope of resurrection. దేవ, పునరుత్థానాన్ని గురించిన ఎంత గొప్ప నిరీక్షణ. You are going to come again. నీవు మరలా వస్తున్నావు. Prepare every one of us for that glorious day. నన్ను మమ్మల్ని అందరినీ ప్రతి ఒక్కరిని ఆ మహిమగల దినము కొరకై సిద్ధపరచండి. Undoubtedly according to our order we are going to be resurrected. నిస్సందేహంగా మా క్రమం ప్రకారంగానే మేము పునరుత్థానం అవుతాం. With my limited understanding, O Lord, as we have shared the word of God, నాకున్న కొద్దిపాటి గ్రాహ్యంతో ప్రభువా మరి వాక్యమును పంచుకొని ఉండగా, oh, let it be materialized in the hearts of our hearers. మా వింటున్న వారి హృదయాల్లో ఫలభరితం అవును గాక. Guide us throughout this day. దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen.